డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. అసలు పవన్ కళ్యాణ్ అంటేనే ఒక పెద్ద అయోమయం, జగన్నాథం అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. కన్ఫ్యూజన్లో పవన్ కళ్యాణ్ ఎవరికి టిక్కెట్లు ఇస్తున్నాడో, అసలు తాను ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడు అనే విషయమే ఒక పెద్ద సమస్యగా మారినట్టు అయిపోయింది. పవన్ కళ్యాణ్ అన్ని సీట్లలో పోటీ చేయాలి, ఇన్ని సీట్లలో పోటీ చేయాలి, మమ్మల్ని కలవాలి, మమ్మల్ని చేర్చుకోవాలి, మేము నడిపినట్టుగా నడపాలి అనే వాళ్ళందరినీ క్లియర్గానే వదిలించేసుకున్నప్పటికీ, అంటే ముద్రగడ పద్మనాభం కావచ్చు లేదా హరిరామ్ జోగయ్య కావచ్చు, వీళ్ళని క్లియర్గానే వదిలించేసుకున్నప్పటికీ ఆయన 24 సీట్లకి కన్ఫైన్ అవ్వడము, ఆ 24 సీట్లలో కూడా కొన్ని బీజేపీ కోసం త్యాగం చేయటం, 21 సీట్లకే అవటం అయినప్పటికీ గాను ఫస్ట్ 5 టిక్కెట్లని అనౌన్స్ చేయటం జరిగింది. ఆ తర్వాత నిన్న 9 టిక్కెట్లని చెప్పాడు. మొత్తంగా ఒక 14-15 టిక్కెట్లు మొత్తం సెటరైట్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడు? ఇప్పుడు అదొక పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలింది. అసలు పవన్ కళ్యాణ్ అసెంబ్లీకే పోటీ చేస్తాడా లేక పార్లమెంటుకు పోటీ చేస్తాడా అని అంటే, ఇక్కడ ఉంది పార్లమెంటు టిక్కెట్లు 2, ఒకటి కాకినాడ, 2 బందరు. తప్ప బందర్ అయితే ఫిక్స్, బాలశౌరి ఉన్నాడు. మరి ఎంపీకి పోటీ చేయాలంటే మరి ఈయన కాకినాడ నుంచే పోటీ చేయాలి. ఇంతకు ముందు పోటీ చేసిన భీమవరాన్ని కూడా నిన్న ప్రకటించేశాడు. కాకపోతే ఆ ముందు భీమవరంలో ఉన్న రౌడీలందరినీ మటుమాయం చేసేస్తాం, అందరినీ ఉక్కుపాదం వేసి అంచేస్తాం అనగానే మళ్ళీ ఆయన భీమవరంలో పోటీ చేస్తాడేమో అనే అనుమానాలు వచ్చాయి. కానీ మళ్ళీ ఇంతకు ముందు బయటకు వచ్చిన ఒక పుకారు ఏమిటాయంటే పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు అని. ఈ 2 కాదని మరొక కొత్త వాదన ఒకటి వచ్చింది. ఎంపీకి ఒక ఎమ్మెల్యేకి రెండిటికి పోటీ చేస్తాడు, చివరిలో నిర్ణయం తీసుకొని ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తాడు. బీజేపీలో అధికారంలోకి వస్తే మరి కేంద్ర మంత్రిగా వెళ్తాడు అని కొంతమంది ఊహాగానాలు వ్యక్తం చేస్తూ ఉంటే, కాదు ఎమ్మెల్యేగానే ఉండి ఇక్కడే మంచి మంత్రి పదవిని ఒకదాన్ని తీసుకొని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో భాగమై తాను అనుకున్నవి చేస్తాడు అని కొంతమంది అంటూ ఉన్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఎంత కన్ఫ్యూజన్ని ప్రజల్లో ఎందుకు క్రియేట్ చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, కుప్పం నుంచి పోటీ చేస్తాడు, అది అందరికీ తెలిసిందే. లోకేష్ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ చేసేసుకున్నాడు, మంగళగిరి నుంచి పోటీ చేస్తాడు అని. లాస్ట్ టైం ఓడిపోయినప్పటికీ ఈసారి సీటేం మార్చుకోలేదు, మంగళగిరి అంటే మంగళగిరి అని గట్టిగా కూర్చొని ఉన్నాడు. మంగళగిరి టిక్కెట్టే ఆయనకు అలాట్ చేయటం జరిగింది. మరి ఇక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని అంటే ఆయన కంపల్సరీ పులివెందుల నుంచే పోటీ చేసేది, అది కూడా క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఇలాగనే తాను కూడా ఒక పార్టీ పెట్టుకొని ఒక పార్టీకి అధినేత ఉండి కనీసం ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు అనేది కూడా ఇంకా క్లియర్గా చెప్పకపోతే, ఇక పవన్ కళ్యాణ్లో ఇక కన్ఫ్యూజన్ పోయి ఆయన క్రిస్టల్ క్లియర్గా ఉన్నాడు అని చెప్పడానికి ఏమంత సంకోచాలు కనిపిస్తున్నాయి మనకి? ఏదైనా ఒక సంకేతం ఉంటే ఇదిగో ఇలాంటి పనులు చేస్తాడు అనేది. ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఒక పెద్ద కన్ఫ్యూజన్గానే ఉంటాడెందుకు అనేదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మధ్య ఉన్న ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. దాంతోపాటుగా ఇక జన సైనికులు అయితే 2.5 సంవత్సరాలు సీఎం సీట్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇదేదో హరిరామ్ జోగయ్య ఎత్తాడు అనేది కాదు, అసలు జన సైనికుల్లోనే మొదటి నుంచి ఉంది. లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా మనకి ఎవరికి మెజారిటీ రాదు, మనకు కొన్ని సీట్లు వస్తాయి, మనం కూడా గట్టిగా ఈ ప్రభుత్వంలో ఎవరు గెలిస్తే వాళ్ళతోటి సమైక్యం అయ్యి వాళ్ళతోటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, 2.5 సంవత్సరాలు సీఎం పవన్ కళ్యాణ్ అవుతాడని గత 2019 ఎన్నికలప్పుడు కూడా జన సైనికులు చాలామంది మాట్లాడారు. కాకపోతే ఒక్క సీటుకే పరిమితం కావాల్సి వచ్చింది ఆ పార్టీ. పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోవటం ఇలాంటివన్నీ జరిగాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటును చేలనివ్వను అనేది మాత్రం ఒకటి క్లియర్గా కనిపిస్తూ ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడు? అసలు పార్టీ అధినాయకుడే ఎంత కన్ఫ్యూజన్లో ఉంటే కింద నుండే కార్యవర్గం ఏం చేస్తారు? ఎక్కడికక్కడ అలాంటిదే జరుగుతూ ఉంది. కింద కార్యవర్గంలో కూడా ఎవరికి క్లియర్ పిక్చర్ ఎవరికి లేదు. ఇదిగో పలానా వాళ్ళు పలానా పని చేస్తారు, పలానా వాళ్ళు పలానా పని చేస్తారు, ఇలాంటివి జరిగినకనే కదా మరి మొన్న రాయపాటి అరుణ మీద కూడా సేమ్ అదే జన సైనికులు ఆవిడ మీద దాడి చేయాల్సినంత అగత్యం ఏర్పడింది అని. అంటే ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళని మీరే అని చెప్తే జరిగిందా అది? లేకపోతే ఎవరికి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా
పలానా వాళ్ళు ఇది పలానా వాళ్ళు అని క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవటం మూలాన ఇవన్నీ జరిగినాయా తెలియదు. కానీ మొత్తానికైతే అరుణ మీద దాడి జరిగింది. అది కూడా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే కానీ వాళ్ళ పార్టీ వాళ్ళే దాడి చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే కేవలం పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజన్గా ఉండటమే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజన్కి బ్రాండ్ అంబాసిడర్ అని నేనంటే చాలామంది కోపం రావచ్చు. కానీ చూడండి ఎలాంటి పరిస్థితులు వచ్చి పడ్డాయో. బీజేపీతో పొత్తు అంశంలో పవన్ కళ్యాణ్ పెద్ద పాత్ర పోషించాడు అని చెప్పుకుంటున్నప్పటికీ గాను తనకు ఉన్న సీట్లనే బీజేపీ వాళ్ళకు వదిలేసుకోవాల్సి వచ్చింది. ఏమాత్రం బలం లేని బీజేపీ వీళ్ళకంటే ఎక్కువ ఎంపీ సీట్లు తీసుకొని పోటీ చేయటం ఏమిటి, పవన్ కళ్యాణ్ ఇలానే ఉండిపోవటం ఏమిటి? అసలు యాక్చువల్గా బీజేపీకి ఇచ్చిన సీట్లు పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి, పవన్ కళ్యాణ్కి ఇచ్చిన సీట్లు బీజేపీకి ఇవ్వాలి. కానీ కేంద్రంలో అధికారంలోకి వస్తారనే మిష్ తోటి వాళ్ళు ఏదో ఒక దానికి కన్ఫైన్ అయ్యారు. మొత్తంగా చంద్రబాబు నాయుడు కూడా క్లియర్గా ఎమ్మెల్యే సీట్లు అయితే 30కి మించి ఇవ్వను, ఎంపీ సీట్లు అయితే 8కి మించి ఇవ్వను అని ఒక పట్టు స్టాండ్ మీద ఉండటం మూలాన ఇదంతా ఇక్కడ దాకా వచ్చి ఆగింది. కానీ లేకపోతే ఇది ఎంత దూరం వెళ్ళేది చూడండి. అందుకనే నాయకుడికి ఎప్పుడు కన్ఫ్యూషన్ కూడదు, క్లియర్గా ఉండాలి. ఈ పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా అది క్లియర్గా ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆయన గొప్ప నాయకుడిగా ఎదగగలుగుతాడు. ఈ స్టేట్కి సీఎం అయినా కూడా ఉపయోగం వస్తుంది. అంతే తప్ప ఇంత కన్ఫ్యూజన్ తోటి ఎక్కడ నుంచి పోటీ చేస్తాడో కూడా తెలియని పరిస్థితుల్లో ఇంకా ఆయన రాజకీయాలు నడిపితే ఇక ఈ పార్టీ ఎప్పటికీ సొంతగా సీట్లు సాధించి ఆయన సీఎం అయ్యేది. ఇదే ఈరోజు కుండబద్దలు.